బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ అప్సరా హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు పడింది. పూజారి సాయి కృష్ణకు జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. అప్సరాను ప్రేమించి పెళ్లి చేసుకుంటారని చెప్పి హత్య చేశాడు పూజారి సాయి. శంషాబాద్ లో అప్సరను హత్య చేసి కారులో తీసుకొచ్చి వాటర్ ట్యాంకులో పూడ్చిపెట్టాడు. హత్యకు ముందు 4 ఏళ్ల పాటు అప్సరతో పూజారి సాయి ప్రేమలో పడ్డాడు. అప్సర పెళ్లి చేసుకోమని వెంటపడటంతో పూజారి సాయి కృష్ణ కిరాతకంగా హత్య చేశాడు. దీంతో న్యాయస్థానం జీవిత ఖైదు శిక్షను విధించింది. తెలుగు రాష్ట్రాల్లో 2 ఏళ్ల కిందట తీవ్ర చర్చనీయాంశమైన అప్సరా కేసులో సంచలన తీర్పు వెలువడింది. నిందితుడైన సాయి కృష్ణకు జీవిత ఖైదు విధించింది రంగారెడ్డి జిల్లా కోర్టు. అంతేకాదు సాక్ష్యాలు తారుమారు చేసినందుకు మరో 7 సంవత్సరాల అదనపు జైలు శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు వెల్లడించింది. రెండు 2023 జూన్లో శంషాబాద్ లో జరిగిన అప్సరా హత్య కేసు సంచలనం సృష్టించింది. సరోర్ నగర్ లో స్థానికంగా ఓ ఆలయంలో పూజారి అయిన సాయి కృష్ణకు అప్సరతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. 4 ఏళ్లుగా వాళ్ల బంధం కొనసాగింది. చివరకు గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోవాలంటూ ఆమె అతడిపై ఒత్తిడి తెచ్చింది. అయితే విషయం బయటపడితే తన పరువు పోతుందనే భయంతో ఆమెను పక్కా ప్రణాళిక వేసి సాయి కృష్ణ హతమార్చాడు. ఆపై శంషాబాద్ నుంచి మృతదేహాన్ని కారులో తీసుకొచ్చి మ్యాన్ హోల్లో వేసి పూడ్చేశాడు. చెన్నైకి చెందిన అప్సరా కుటుంబం హైదరాబాద్ కు వలస వచ్చింది. అప్పటికి అప్సరా డైవర్సీ. ఆమె తండ్రి కాశీలో స్థిరపడిపోగా తల్లితో కలిసి సరూర్ నగర్ లో ఓ ఇంట్లో అద్దెకు దిగింది. ఈ క్రమంలో ఇంటి దగ్గర గుడిలో పెద్ద పూజారిగా పనిచేస్తున్న సాయి కృష్ణతో పరిచయం ఏర్పడింది. శంషాబాద్ లో తాను నిర్వహించే గోశాలకు తరచూ ఆమెను తీసుకెళ్తూ ఉండేవాడు సాయి. ఈ క్రమంలో సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటూ తరచూ ఆమెను కలిసే వంకతో వాళ్ళ ఇంటికి సైతం వెళ్తూ వచ్చాడు. అప్సరా తల్లిని అక్క అని పిలుస్తూ ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉండేవాడు. వివాహితుడు అని తెలిసి కూడా అప్సరా అతనితో చనువుగా ఉంటూ వచ్చింది. ఆ పరిచయం కాస్త ప్రేమ, ఆపై శారీరక సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చగా అబార్షన్ సైతం చేయించాడు. చివరకు పెళ్లి కోసం ఒత్తిడి చేయడాన్ని టార్చర్ గా భావించి అప్సరను హత్య చేశాడు. రైట్, ఇక అప్సరా హత్య కేసులో కోర్టు తీర్పుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్. 2023లో సంచలనం సృష్టించినటువంటి సరూర్ నగర్ అప్సరా హత్య కేసులో దాదాపు 1.5 సంవత్సరం తర్వాత రంగారెడ్డి కోర్టు తీర్పు చెప్పింది. ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి పూజారి సాయి కృష్ణకు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. కొద్దిసేపటి క్రితమే రంగారెడ్డి కోర్టు ఈ తీర్పును వెలువరించింది. తీర్పులో భాగంగా నిందితుడికి జీవిత ఖైదుతో పాటు బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయలను చెల్లించాలంటూ కూడా కోర్టు తెలియజేసింది. ఇక ఈ కేసు విషయానికి వస్తే 2023 జూన్లో మొత్తం 2 తెలుగు రాష్ట్రాలను కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసినటువంటి కేసు ఇది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి పూజారి సాయి కృష్ణకు అప్సరా అనేటువంటి యువతితో పరిచయం ఏర్పడింది.
పరిచయం ఏర్పడిన తర్వాత ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే అప్పటికే అతనికి వివాహం అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వివాహం అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ కూడా అప్సర అనేటువంటి యువతితో పూజారి సాయి కృష్ణ వివాహేతర సంబంధాన్ని కంటిన్యూ చేసి ఆమె గర్భవతి అయ్యేలా చేశాడు. ఆమె గర్భవతి కావడంతో తనను ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలనేటువంటి విషయాన్ని అప్సర పూజారి సాయి కృష్ణ ముందు ఉంచింది. ఇక పెళ్లి చేసుకోమని వేధిస్తోంది అనేటువంటి విషయం తెలుసుకున్న తర్వాత తనను ఎలాగైనా అంతమొందించాలన్నటువంటి ప్లాన్ చేసినటువంటి సాయి కృష్ణ ఆమెను తీసుకొని ఒక రోజు రాత్రి ఇమీడియట్ గా ఆమెను వెంట పెట్టుకొని సరూర్ నగర్ లో కారు ఎక్కించుకొని అక్కడి నుంచి శంషాబాద్లోని ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్ళాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్ళి ఆమెకు అక్కడ కారులో నుంచి బయటకు దింపి ఇమీడియట్ గా ఆమె తలపైన బలంగా ఒక రాయితో మోది హత్య చేశాడు. ఆ తర్వాత ఆమెను హత్య చేసి అది ఎవరికంటా పడకుండా ఆమెను ఒక కవర్లో చుట్టి మరలా సరూర్ నగర్లోని గవర్నమెంటు భవనాల సముదాయం, అందులోనే ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం కూడా ఉంటుంది. ఆ కార్యాలయంలోని ఒక ప్రదేశంలో గుంత తీసి ఆ గుంతలో అప్సరా మృతదేహాన్ని పాతిపెట్టి ఎవరికీ అనుమానం రాకుండా పైన మొత్తం సిమెంట్తో ప్లాస్టింగ్ చేసి చాలా క్లీన్ గా అటు ఆనవాళ్ల మొత్తాన్ని కూడా తారుమారు చేసేటువంటి ప్రయత్నం చేశాడు. అయితే ఉదయం అక్కడికి వచ్చినటువంటి ఎంఆర్ఓ సంబంధించినటువంటి కార్యాలయంలో వ్యక్తులు కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా ఎవరికీ డౌట్ రాలేదు. అయితే తను ఇక్కడ ఒక సెప్టింగ్ ట్యాంక్ సంబంధించినటువంటి చిన్న నిర్మాణాన్ని చేపట్టానంటూ వాళ్ళందరికీ తెలియజేశాడు. ఇక ఆమె కనిపించట్లేదు అన్నటువంటి విషయాన్ని కుటుంబం అందరూ కూడా తెలియజేసిన తర్వాత కుటుంబానికి బాగా పరిచయస్తుడే కాబట్టి సాయి కృష్ణ తను కూడా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు, యువతి అప్సర కనిపించట్లేదని. కానీ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కొన్ని రోజులు గడిచిన వెంటనే యువతి కనిపించకపోవడంపై సాయి కృష్ణ మీదనే పోలీసులకు అనుమానం అనేది తలెత్తింది. తమదైన స్టైలులో సాయి కృష్ణను ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఈ పోలీసు యొక్క ఇన్వెస్టిగేషన్ లో పూజారి సాయి కృష్ణ తానే ఆమెను అంతమొందించాను అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. తెలియజేసిన తర్వాత ఆయన ఎక్కడైతే ఆమెను చంపేసిన తర్వాత అక్కడి నుంచి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత శంషాబాద్ లో ఏ రకంగా ఆమెను హత్య చేశాడు, ఆ తర్వాత నుంచి సరూర్ నగర్ తీసుకొచ్చి ఎలా పాతి పెట్టాడు, వీటన్నిటికి సంబంధించిన సీన్ రీకన్స్ట్రక్షన్ తర్వాత ఎక్కడైతే పాతి పెట్టాడో అక్కడ ఎంఆర్ఓ కార్యాలయానికి సంబంధించినటువంటి కోతవేటు దూరంలోనే అక్కడ పాతి పెట్టిన ప్లేస్ లో జేసీబీల సాయంతో తీసుకొచ్చి మొత్తం అంతా పూడిక తీయడంతో లోపల ఆమె యొక్క మృతదేహాన్ని పోలీసులు అప్పుడు బయటికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించడం జరిగింది. పెద్ద సంచలనమే సృష్టించింది ఆ కేసు. అప్పుడు తన మీద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించడం జరిగింది. ఇప్పుడు దాదాపు 1.5 year తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి తీర్పు అనేది వెలువరించింది రంగారెడ్డి జిల్లా కోర్టు. నిందితుడికి జీవిత ఖైదు విధించింది. బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం కాంపెన్సేషన్ గా అందించాలంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్ రత్నకుమార్, మరి ఇటు కోర్టు తీర్పుపై అప్సరా తల్లిదండ్రులు ఏమంటున్నారు? ఎస్, ఖచ్చితంగా ఇప్పుడు మొదటి నుంచి కూడా తల్లిదండ్రులు చాలా అంటే ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితే ఉంది. ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి చాలా నమ్మకస్తుడిగా దగ్గరయ్యాడు పూజారి సాయి కృష్ణ. తను కుటుంబంలో ఒకటిగా వాళ్ళందరితో పరిచయం పెంచుకొని, ఎందుకంటే అప్సర కొన్ని సినిమాలలోనూ లేకపోతే కొన్ని వెబ్ సిరీస్లలోనూ యువతిగా ఆమె తను ఆర్టిస్ట్ గా నటించినటువంటి ఆ ప్రయత్నాలను కూడా స్టార్ట్ చేసింది. కొన్ని సినిమాలలో కూడా యాక్టింగ్ కూడా చేసింది. అయితే తనకు సినిమా ఇండస్ట్రీలో కొన్ని పరిచయాలు ఉన్నాయి, అవకాశాలు ఇప్పిస్తాను, కెరీర్ బాగుండేలా చూసుకుంటానన్నటువంటి మాయమాటలు చెప్పడం ద్వారా ఆల్రెడీ ఆ సరూర్ నగర్ ప్రాంతంలో పేరు ప్రసిద్ధులు గాంచినటువంటి పూజారిగా నమ్మకస్తుడుగా ఉన్నాడు కాబట్టి సాయికి ఇటు అప్సరా తల్లిదండ్రులు కూడా అతన్ని నమ్మటం జరిగింది. ఇదే అదునుగా చూసుకొని ఆమె మీద వాంఛ పెంచుకున్నాడు. ఆ తర్వాత ఆమెకు దగ్గరయ్యాడు, ఆమె కూడా దగ్గరైంది. ఈ రకమైనటువంటి సాన్నిహిత్యానికి సంబంధించి కనీసం కుటుంబ సభ్యులకు ఏమాత్రం అవగాహన లేనటువంటి పరిస్థితి. తీరా కూతురు ఇట్లా హత్యకు గురి కాబడిన తర్వాత వాళ్ళందరూ షాకు గురైనటువంటి పరిస్థితి. సో అప్పటి నుంచి కూడా ఖచ్చితంగా నమ్మకంగా వచ్చి తమను నమ్మించి మోసం చేసి ఈ రోజున తమ కూతురు తమకు లేకుండా చేశాడు అనేటువంటి విషయం తెలిసిన తర్వాత అతనికి ఖచ్చితంగా కఠిన శిక్ష పడాలి అంటూ వాళ్ళు మొదటి నుంచి కోరుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు జీవిత ఖైదు విధించడంతో వాళ్ళు కొంత ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి, అప్సరా ఆత్మకు శాంతి చేకూరాలి అనేటువంటి ఆ విషయాన్ని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.